మొదలు పెడదామా? రవి బాల్ వెళ్ళి రవి ఏం బాల్ తోడెక్కే బాల్ ఇప్పుడు నువ్వేమన్నా తోడెక్కే బాల్ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా आइटम अच्छी है। गई हुई अम्मा मैं तो टूट के बिखर गई हुई अम्मा వావ్ ఏమి ఏమి మీ అందం ఏంటి మీ అన్న हुई अम्मा चुई मुई से हिरनिया हुई अम्मा कल भेड़ियों से डर ఎంట్రుకలు నిక్కవచ్చుకుంటాయి ఇక్కడ. ఏంటి నువ్వు చేసిన పని? ముద్దులు పెట్టవలసిన చెంప మీద దెబ్బలా కొట్టేది. A few moments later. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా నవ్వు ఆపుకుంటున్నావు కదరా? నేను ఇక బతకలేనమ్మో, ఇక నేను బతకలేనమ్మో, నేను చచ్చిపోతా చచ్చిపోతా నేను చచ్చిపోతా. ఏంటి బాసు ఇది? చూపేంట్రా రావుకాలంలో పుట్టుంటారా? నేను నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు. ఏమిటండి మీరు మాట్లాడేది? అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవ్వడా ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹1 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. Something is fishy. మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? నీ కోసం ఎవరైనా వదిలేస్తా, కానీ ఎవరో కోసం నిన్ను మాత్రం అస్సలు వదులుకోలేను. అట్ట చెప్పే ముగ్గురు మండగొడిపించారు. రాత్రి మేతరం చేస్తే మీకు చూపిస్తా. ఇప్పుడు లవ్ చేయగలుగుతాడా? అదే ఛాన్స్ ఇదే ఛాన్స్ అని ఈ కర్రేదో నాకు ముద్దు పెట్టాలనుకుంటున్నాడు. ప్రపంచం తల్లకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి. 10,000 రూపాయలు అప్పు తెచ్చైనా తన మొహం మీద పారేస్తాను. అది వస్తుంది, అడుగొస్తాను. నేను ఇవ్వను.
ముద్దు పెట్టేశావా బా? లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. ఎందుకు? చాలే. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. సూపర్ అయ్యా. స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. ఇక్కడేం చేస్తున్నావు? పని చేస్తున్నాను సార్. పని చేస్తున్నావా? లీటర్ పెట్రోల్ ఎంత సార్? లీటర్ పెట్రోల్ ఎంత? నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్ట. నీరు లేని చేపల్లే ఎక్కడో కొడుతుంది సీనా. ఫైనల్ గా మీరు నేను ఏంట్రా ఇది? ఎర్రి పూపులంతా ఒక్క ఈ చోటే చేరారేలా. ఈ పాపనే చూడలేదు, నేను చచ్చిపోతా. ఏమైందిరా నీకు? వచ్చిందండి వయ్యారి. ఎరుపుకు చట్టం నాటికి డంగొద్దు గొద్ద డెంగు మైకి చెక్కుతా. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అరే ఇక్కడేం జరుగుతుందో నాకు తెలీదు, కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు. దట్ ఐ థింక్ వాటో వాట్. అది బుర్రా భూత, బుర్రా భూత. ఏంది ఇడ్లీలో ఎల్లో కలర్ ఉన్నాయి, వైట్ ఉండాలి కదా. కండ్లు దెంగినాయే, కండ్లు దెంగినాయే. కలర్ డ్రెస్ వేసుకున్నా ఈరోజు. ఎల్లో కలర్ డ్రెస్సింగ్ మ్యాచింగ్ ఉండాలని ఇడ్లీలో ఎల్లో కలర్ చేసిన. డ్రెస్సింగ్ మ్యాచింగ్ ఉండాలని ఇడ్లీలో ఎల్లో కలర్ చేసిన. అంత నోరు తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా?
మనిషిగా పుట్టేందుకు ఎవరికైనా ఇంత సహాయం చేయరా? ఎందుకు నీకు ఏదో జన్మ? సూపర్ అయ్యా. కాండి 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 కాండి. అసలుడే గాని మహానుభావుడు. స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ వయసులోనే ఇలా ఉన్నారంటే ఆ వయసులో చించేసి ఉంటారు. అరే నీ అమ్మ గాలిపోగల మడ్డ, నీ చెల్లెల నా మడ్డ, నీ అక్క నా సుల్లి. నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ నాకు దూలు ఎక్కువ. రెడీగా ఉండండి రా. అమ్మా ఏంట్రా ఇది? డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? మరి ఎంత విడిసి పడబోక ఒక్క బొర్ర పెడతావు. వాడికి ఆ మోతాదు సరిపోదు బావా, ఇంకా కావాలి. And I'm doing him worse. No Uno, I hit the reverse. I ain't tripping the grip in my purse. దట్ట ఐ థింక్ వాటో వాట్. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? అంత నోటి తెరవక ఫ్లైట్ దూరిపోతుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? ఏమైందిరా? మీరు చేసే పని పంపిస్తే ఇవంటా మీరు చేసేవి? ఇది ఏంటి? ఎన్నో మోసాలు చేశాను రా. ఇలాంటి మోసం ఎప్పుడు చేయలేదండి. ఒకసారి వినండి. इंटेलिजेंट फेलो। आसमानों से बातें करती सबस चारे की कीमतों से शहरी खासे नाला नजर आ रहे हैं। शहरी ఓ అక్క సరే బట్టలు మంచిగా అని చెప్తా అనుకున్నారా? అస్సలు చెప్పా, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోరు. ఎందుకంటే ఇవాళ రేపు మంచికి రోజులు లేవనుకుంటా. నేను పాపం ఫీల్ అయినట్టున్నారు. సో అందరూ మంచిగా ఉండండి. బయట సమాజం అసలు బాగాలేదు, జాగ్రత్తగా ఉండండి అమ్మా. ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా అందరికి, జాగ్రత్తగా ఉండండి. నువ్వు ఎరుపుగులేగానే కొత్త మూవీ అక్కడెలా పెట్టారా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు,
పిచ్చండి ఇది. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. నా ఛానల్ పేరు గుర్తుందిగా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.